మనం ఫస్ట్ జ్వాలకి వెళ్ళి జ్వాల దర్శనం చేసుకొని వెళ్దాం. ఎందుకంటే ఆడ దర్శనం చేసుకోకుండా వెళ్ళకపోతే ఆయన శక్తి ఇవ్వడు. ఇది అసలు అలా ఫాలో అవుతుంది ఎవరు. ఇది వచ్చేసి జ్వాలా నరసింహస్వామి. మనకు అక్కడ కింద చెప్పాను కదా ఫస్ట్ టెంపుల్ అని. ఇదే జ్వాలా నరసింహస్వామి అంటే మనకు 9 నవనరసింహ స్వాములు కలిపి ఫస్ట్ టెంపుల్ అన్నమాట. జ్వాలా నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసింది ఇక్కడే, ఈ ప్లేస్ లో. అంటే మనకి కింద నుండి చూపించాను స్తంభం అని, ఆ స్తంభం నుండి అవతారం చేసి ఇక్కడ వచ్చి సంహారం చేసింది. ఫస్ట్ గా మన గరుడని చూడాల. అది వచ్చేసి గరుడ పర్వతం. అది వచ్చేసి గరుడ పర్వతం అంటారు. ఇటు సైడ్ రెక్క, ఇటు సైడ్ రెక్క, ఇది తల. సెంటర్ లో ఉండేది తల. అంటే గరుడన్ లాగా ఉంది చూడండి, అది గరుడ పర్వతం అంటారు. అంటే ఇక్కడ అహోబిలంలో మూడు పర్వతాలు ఉన్నాయి. గరుడ పర్వతం, వేదాద్రి, అచలాచల. అంటే మనం ఉండేది అచలాచల పర్వతం. ఎటువంటి ఎంత పెద్ద గాలి తోలినా కూడా అచలాచల అంటే అట్లే నిశ్చలంగా ఉండేది, చలనం ఉండేదన్నమాట. అంటే కదలకుండా అట్లనే ఉంటుంది కాబట్టి అచలాచల పర్వతం అంటారు దీన్ని. మనం ఇప్పుడు ఉండేదాన్ని. అటుపక్క గరుడాద్రి. తర్వాత మాలోకి వెళ్ళేటప్పుడు వేదాద్రి పర్వతం పై నుండి వెళ్తాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత 5 విగ్రహాలు ఉంటాయి లోపల. ఫస్ట్ వచ్చేసి స్తంభరూప దర్శనం. అంటే నరసింహస్వామి స్తంభం నుండి పద్దలు కొట్టుకొని వచ్చినట్టుగా మొదటి విగ్రహం ఉంటుంది, స్తంభరూప దర్శనం అంటారు. రెండవది వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి అంటే అష్టభుజ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి అంటారు. 8 చేతులతో సంహారం, 2 చేతులతో శంకు చక్రాలు, 2 చేతులతో ఆయన సంహారం చేసినట్టుగా 2 చేతులతో పేగులు తీసి మాలగా వేసుకుంటాడు అన్నమాట. అదే అందుకే అష్టభుజ నరసింహ అంటారు. అందుకే 8 చేతులతో అక్కడ ఉంటాడు. మూడవది వచ్చేసి ఫైటింగ్. హిరణ్యకశిపుడు నరసింహస్వామి ద్వంద్వ యుద్ధం అని చెప్తారు. ఇప్పుడంతా ఫైటింగ్ అంటారు, అప్పట్లో ద్వంద్వ యుద్ధం అంటారు. కొన్ని వేల సంవత్సరాలు ఫైటింగ్ చేసినారు. మనకు మూవీలో ఏదో ఒక 10-20 నిమిషాలు చూపించేసినారు. హిరణ్యకశిపుడు నరసింహస్వామి ఇద్దరు ఫైటింగ్ చేసినట్టుగా. అది నాలుగవది వచ్చేసి శుక్రాచార్యుడు, ఆయన ఇక్కడ ప్రత్యక్ష సాక్షి. అంటే నరసింహ రాక్షస గురువు శుక్రాచార్యుడు. ఎందుకంటే ఆయననే అడుగుతాడు ఫస్ట్ గా, మనకు మూవీలో చూపించినట్టు కాకుండా స్వామి నరసింహస్వామి స్తంభం నుండి బయటకు వచ్చినప్పుడు హిరణ్యకశిపునికి తెలియని ఒక కన్ఫ్యూజన్ ఉంటాడన్నమాట. ఒక భయంకరమైన రూపం, కోటి సూర్యకాంతులు అన్నమాట. అంటే మనం ఒక సూర్యుడు ఇలా ఉన్నాడు అంటే కోటి సూర్యకాంతులు ఎలా ఉంటాయి ఆయన కళ్ళలో నుండి అంత వెలుగు వస్తుంది అన్నమాట. అప్పుడు ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాయి, ఎవరితను నాకు తెలియట్లేదని గురువుని అడుగుతాడు శుక్రాచార్యుని. స్వామి ఎవరు స్వామినా నాకు తెలియట్లేదు, ఎవరు స్వామి అంటే నీ ఆజాన శత్రువు. హిరణ్యకశిపునికి ఆజాన శత్రువు. నీకు ధైర్యం ఉంటే తలపడు, లేదంటే శరణ వేడుకో, దయగలవాడు క్షమించేస్తాడు. అంటే నేను హిరణ్యకశిపుడు అంటాడు, నేను ముల్లోకలెల్లా తిరిగాను, నాకు ఎక్కడే కానీ ఆయన కనిపించలేదు, ఈ రూపంలో వచ్చాడు. అంటే నేను ఆయన కోసమే కదా వెయిటింగ్, ఎదురు చూస్తా ఉన్నాడు విష్ణుని చంపడం కోసమే. ఆయన ఎటువంటి రూపంలో వచ్చినా కూడా నేను ఫైటింగ్ చేస్తాను, నాకు శరణ వేడి అనే శరణు కావాలనేది లేదు. నేను ఆయన ఫైటింగ్ చేయడం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసింది. నా కొడుకు ప్రహ్లాదుడి వల్ల నాకు ఈ రూపంలో నాకు ఫైటింగ్ చేసే భాగ్యం కలిగిందని చెప్పేసి ఫైటింగ్ చేస్తాడు. తర్వాత సంహారానికి తర్వాత 3 దేవతలకు అందరికీ విష్ణు రూపంలో దర్శనమిస్తాడన్నమాట. అట్లా 5 విగ్రహాలు ఉంటాయి లోపల. ఇది నవగ్రహాలలో కుజగ్రహానికి అధిపతి. ఆ ముందర అక్కడ సంహారం చేసిన తర్వాత రక్త కుండం అంటారు. ఇప్పుడు సంహారం చేసిన చేతులతో కదా, చేతులతో చంపినప్పుడు రక్తం ఉంటుంది చేతులకి. ఆ రక్తం భూమి పైన పడితే హిరణ్యకశిపునికి మళ్ళీ ఒక జన్మ ఉంటుంది, చావు అనేది ఉండదు ఇంకా నెక్స్ట్. కాబట్టి ఆ రక్తం ఎలా చేయాలని చెప్పేసి వాటర్ లో కడుగుతాడు. ఆ వాటరే అది అక్కడ ఉండేది, రక్తకుండ తీర్థం అంటారు.
ఇది రక్తకుండ తీర్థం. బండి అంతా రెడ్ ఉంటుంది. ఇప్పుడు వాటర్ అంతా వైట్ గానే ఉంటుంది మా. మనకి అక్కడ కొంచెం అక్కడ గ్రీన్ గా ఉంది కదా, ఆ కొంచెం లోపలికి చూస్తే అక్కడ రెండు కళ్ళలాగా రెండు చిన్న హోల్స్ ఉన్నాయి చూడండి. నరసింహస్వామి కన్నులాగా, అంటే మనం ఎలా అనుకుంటే అలా కనపడుతుంది అక్కడ. అది కళ్ళు అనుకుంటే మన కన్నులాగానే కనపడుతుంది, లేదా చిన్న హోల్స్ అనుకుంటే హోల్స్ లాగానే కనపడుతుంది. రెండు కళ్ళు లాగే కనిపిస్తుంది. అక్కడ నుంచి వచ్చేది స్టార్టింగ్ లో కొంచెం లైట్ గా ఫుల్ రెడ్ గా కాకుండా లైట్ గా రెడ్ కలర్ లో కనపడుతుంది అనమాట. మా ఇక్కడ ఇంకోటి అక్కడ వాటర్ పడతా ఉంది కదా, అది వచ్చేసి భవనాశిని అంటారు. భవనాశిని అంటే మనకు నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత 3,000,000 దేవతలందరూ కలిపి ఆయన శాంతం కోసం పూజ చేస్తారు. ఆయన భయంకరమైన రూపంలో ఉంటాడు కదా, దానికోసం 3,000,000 దేవతలందరూ పూజ చేస్తారన్నమాట. పూజ చేసినప్పుడు గంగాదేవి వచ్చేసి భవనాశిని రూపంలో ఆయన తలపైన పడుతుంది. ఎందుకంటే ఆయన శాంతతి కోసం, కోపం తగ్గాలి కదా. శివుడేమో మనకు దిగువహోబిలంలో నరసింహస్వామి మంత్రం చెప్తూ పూజ చేస్తాడు. అంటే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యోర్ నమామి అని మంత్రం చెప్పి పూజ చేసిన స్థలం అన్నమాట. అలాగే గంగాదేవి వచ్చేసి భవనాశిని రూపంలో తలపైన పడుతుంది శాంతం కోసం. మనకు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న డ్రాప్ ఆయన తలపైన 24 hours పడుతూనే ఉంటుంది. అంటే మన కన్నుకు తెలియదు కానీ విగ్రహాలు అనేది కొంచెం తడిగానే ఉంటాయి. అంటే ఆయన యొక్క కోపం తగ్గడం కోసం భవనాశిని రూపంలో గంగాదేవి డైరెక్ట్ గా తలపైన పడుతుంది. అందుకే ఆ రివర్ ని భవనాశిని రివర్ అంటారు. మనం ఇప్పుడు దాకా నడిచి వచ్చాం కదా, 1.5 kilometers మనం రివర్ లో వచ్చాం, అదంతా భవనాశిని. తీర్చేది భవబంధాలన్నీ. ఏమంటారు స్పిరిచువాలిటీ అంటేనే డిటాచ్మెంట్ కదా, డిటాచ్మెంట్ ని కలగజేస్తుంది. అందుకే భవనాశిని అంటారు. నాశనం చేస్తుంది కాబట్టి భవనాశిని అంటే భవబంధాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. యాక్చువల్ స్పిరిచువాలిటీ అంటే మెయిన్ అదే. సార్ మనం ఇక్కడ నుండి స్టార్టింగ్ ఉగ్రస్తంభం వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2 kilometers ఎక్కాలి, 1.5 hours అవుతుంది. ఇది మా స్నాక్స్ ట్రీ అండి. ఎవ్రీ టైం అంటే ఇది సెకండ్ టైం ఉగ్రస్తంభం రావడం. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే కూర్చొని స్నాక్స్ తిన్నాం. ఇప్పుడు కూడా ఇక్కడే కూర్చొని స్నాక్స్ తినాలి. కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ మిగిలిన ప్రయాణం తర్వాత 2 కోతులు వస్తాయి చూడండి. ఉగ్రస్తంభం అక్కడికి ఎక్కాలి ఇప్పుడు పైకి. స్నాక్స్ ఓపెన్ చేస్తే 2 కోతులు వస్తాయి, వాటికి వేసేసి పోవాలి. తిన్నప్పుడు కోతులు రాకుండా ఇదిగో మా రాములకి ఒక కర్ర సెక్యూరిటీ. మనం ఆల్మోస్ట్ ఉగ్రస్తంభానికి రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి ఇంకొక 10 నిమిషాలు ఉంటుంది పాదాల దగ్గర వెళ్ళడానికి. ఇక్కడ మజ్జిగ నీళ్ళు ఇస్తూ ఉన్నారు చూడండి. డైలీ వారానికి ఒక 4 రోజులు ఉండాలి ఇక్కడ. ఇక్కడ వాళ్ళు పడుకుండే ప్లేస్, వాళ్ళు కాదు మేము పడుకుండే ప్లేస్ ఇది. ఇక్కడ అంటే సంవత్సరానికి ఒక ఫ్యామిలీ ఉంటారని చెప్పాను కదా. లాస్ట్ ఇయర్ అంతా ఇక్కడ అలా సేవ నేను చేశాను. ఇక్కడ నీళ్ళు ఇవ్వడం కానీ మజ్జిగ ఇవ్వడం కానీ. ఇక్కడ నుండి 2 kilometers కిందికి దిగి అక్కడ నుండి వాటర్ ఎత్తుకురావాల. వాటర్ తేడం కూడా అంత ఈజీ ఏం కాదు. 2 kilometers డౌన్ దిగాల. మనం సింగిల్ గా రావడానికి ఎంత కష్టంగా ఉంది చూసారు కదా. మనం
మనం ఆల్రెడీ ఉగ్రస్తంభం పైకి వచ్చేసినాము. మనం చూస్తున్నాం కదా, అదే ఉగ్రస్తంభం అంటే. అంటే రియల్ గా స్తంభం కాదు, ప్రతిష్ఠ చేసింది. అక్కడ చెప్పాను ప్రతాపరుద్రుడు అక్కడ ప్రతిష్ఠ చేసింది అన్నమాట. ఒక ఐరన్ రాడ్ ఉంది కదా, అది ప్రతాపరుద్రుడు అనే రాజు ప్రతిష్ఠ చేసింది. అక్కడ మనకు హుండీకి పక్కన నల్లటి రాయి ఉంది కదా, అది మొదటి పాదం అన్నమాట. నరసింహస్వామిది మొదటి పాదం. అటు పక్క ఉన్నది ప్రతిష్ఠ చేసింది. ఎందుకంటే అది ఒకటి భిన్నమైపోయింది కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠ చేసింది. ఇది ఉగ్రస్తంభం అంటే. అమ్మా చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యోర్ నమామ్యహం. అంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ నమామ్యహం. అది వచ్చేసి ఇక్కడ ఉగ్రస్తంభం నుండి, ఉగ్రం అంటే నరసింహస్వామి ఉగ్ర రూపం, భీషణం అంటే ఆయన ఉగ్రం, వీరం అంటే ఆయన యొక్క బలము స్ట్రెంత్ అన్ని కలిపి ఉగ్రం వీరం అంటారు. అంటే వీరం అంటే అంతటి శక్తివంతుడని, బలం అంటే ఉగ్రం వీరం మహావిష్ణు అంటే విష్ణు రూపం అని. మహావిష్ణు అంటే విష్ణు రూపంతోనే ఉగ్ర రూపం ఎత్తాడని. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది అన్నమాట. మనకి ఇక్కడ రుద్రుడు ఎలా వచ్చాడంటే, మనకు అహోబిలం ఇక్కడ ఉంది అని తెలియడానికి కారణం ఏంటంటే ప్రతాపరుద్రుడి వల్లనే. అంటే మొదటిగా, తర్వాత ఆయన ప్రతాపరుద్రుడు అంటే శివభక్తుడు. అహోబిలానికి వచ్చిన తర్వాత ఒక శివుని మన నెక్స్ట్ మాలోలకి వెళ్తాం. ఇక్కడ నుండి మాలోల విగ్రహాన్ని ఫస్ట్ గా మనకు ఆయన ఇక్కడ ప్రతిష్ఠ చేసింది అన్నమాట. అందుకే మాలోల గెస్ట్ హౌస్ ఉంది కదా, అది మాలోల అంటే మహాలక్ష్మి, లోల అంటే ప్రియుడు, లక్ష్మీ ప్రియ నరసింహస్వామి. అంటే మొదటిగా వెలుగులోకి వచ్చింది ఏదంటే మాలోల. అందుకు కాబట్టి మనకు మెయిన్ గా మాలోలనే ముఖ్యం. అంటే మొత్తం 9 నవనరసింహ స్వాములు ఒక వ్యక్తి, కానీ మాలోల ఒకటి ప్రత్యేకంగా అన్నమాట. మనకు మాలోల ఉత్సవ విగ్రహం అనేది మన అహోబిలంలో ఎక్కడ లేదు. జిఆర్ స్వామి దగ్గర ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న ఆయన 46వ పీఠాధిపతి. అంటే అహోబిలం మఠం పెద్ద అన్నమాట ఆయన. ఫస్ట్ జిఆర్ స్వామి దగ్గర ఆయన అది విగ్రహం అనేది స్వయంగా ఆయన చేతిలో వెలిసిన విగ్రహం అన్నమాట అది. అందుకే మాలోల అని అంటారు. మా అంటే మహాలక్ష్మి, లోల అంటే ప్రియుడు, లక్ష్మీ ప్రియ నరసింహస్వామి అని. ఇక్కడ ఒకటి ఇంతవరకులో మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇంత పైనుంటి వస్తారు కదా, జారి పడ్డం కానీ స్లిప్ అవడం కానీ, అలాంటిది ఇంతవరకులో జరగలేదు. ఎంత డేంజర్గా ఉంది చూశారు కదా. ఇంతవరకులో కూడా పొరపాటును కూడా ఒకవేళ జారి పడ్డం కానీ ఎటువంటిది ఇంతవరకు జరగలేదు, జరగదు కూడా. సమ్మర్ లో కూడా మనం వస్తే ఎలా ఉంటదంటే భయంకరమైన వేడి. మనం వచ్చే దారిలో కాళ్ళు చెప్పులు లేకుండా వచ్చేసినామంటే కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత రాయి పట్టుకుంటే ఎంత చల్లగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. అప్పుడు కూడా అలానే ఉంటుంది. సమ్మర్ సీజన్ లో కూడా జూన్ లో మే మంత్ లో అసలు ఎంత భయంకరమైన ఎండలు. ఇక్కడ అంత ఎండలలో కూడా చల్లగా ఉంటుంది. అంటే నరసింహస్వామి ఇక్కడ ఉన్నాడని ప్రదక్షిణ సాక్షికి ఒకటి నాకు అంతగా తెలియదు, కానీ ఇక్కడ మా నాన్న వాళ్ళ అమ్మ చెప్పేది, మా అమ్మమ్మ అని చెప్తాం. ఒక 100 సంవత్సరాలు, ఒక 50-60 సంవత్సరాల కిందట, అంటే ఈ మధ్య కాలంలో జరిగింది, ఒక 50 సంవత్సరాల ముందట ఒక ఆవిడ ఇక్కడి నుండి దూకేసింది. అంటే ఇక్కడ నరసింహస్వామి ఉండడానికి తెలియడం కోసం ఒక నిదర్శనం అన్నమాట. ఎట్లా అంటే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఒక 20-25 ఇయర్స్ అవుతుంటది, కానీ పిల్లల సంతానం అనేది లేదన్నమాట. వాళ్ళకి అన్ని గుళ్ళు తిరిగారు, గోపురాలు తిరిగారు, వాళ్ళు తిరగని ప్లేస్ అనేది లేదు. ఎక్కడే అన్ని చోట్లు అన్ని చేశారు, కానీ ప్రయోజనం లేదన్నమాట. అంటే పిల్లలు లేనప్పుడు ఏమంటారు, గుడ్రాలు అంటారు. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళే ఎక్కువగా అంటా ఉంటారు. అలాంటి మాటలు పడలేక ఆమె బాధపడుతూ ఉంటే ఒక సన్యాసి రూపంలో నరసింహస్వామి ఆమె కళ్ళలో ప్రత్యక్షమై, అహోబిలం అనేది ఉంది, అహోబిలం వెళ్ళి నువ్వు ఉగ్రస్తంభం అనేది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి నీ కోరిక ఏదో కోరుకో, నీకు నెరవేరుతుందని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ అహోబిలం వస్తుంది. అహోబిలం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద కోరిక కోరింది. ఏం కోరిక కోరింటుంది చెప్పండి మీరు. స్వామి తన గర్భంలో జన్మించాలనా? ఇంకా నేనైతే అదే అనుకుంటున్నాను, స్వామి తన గర్భంలో జన్మించాలని. అలా కాదు, ఇక్కడికి వచ్చింది, దేవుడి దగ్గరకు వచ్చి పాదాల దగ్గరకు వచ్చి ఆమె ఒక కోరిక కోరింది. ఏంటంటే, స్వామి ఏడాదికంతా అంటే సంవత్సరానికంతా నాకు కొడుకు పుడితే నేనే ఇక్కడి నుంచి దూకి నీకు సమర్పించుకుంటానని కోరేసింది. అంటే 25 సంవత్సరాలకు కలగని సంతానము
ఇక్కడికి వస్తే జరుగుతుందని నాకు చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చినాను. వచ్చిన తర్వాత నీకు అన్ని ఆరం భారం అంతా నీవే, ఒకవేళ పాప కూడా కాదు, బాబే పుడితే నేను ఇక్కడ నుండి నేను నీకు సమర్పించుకుంటాను స్వామి అనేసి ముక్కొని వెళ్ళిపోయింది. ఒక ముడుపు కడతారు ఇక్కడ. యాక్చువల్గా ఆడ చెట్టు కట్టున్నారు కదా, గంట దగ్గర కట్టున్నారు కదా, అది నిజమే. అది కోరుకున్న తర్వాత అంటే కోరేసింది, పెద్ద కోరిక అది. ఎవరే గాని అలాంటి కోరిక ఎవరు కోరరు. ఇక్కడ నుండి దూకుతామంటే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి, ఎంత హైట్ గా ఉందో. మనకే భయపడతా ఉన్నాం వెళ్ళాలంటే. అలాంటప్పుడు ఇక్కడ కోరుకున్న తర్వాత ఒక 1 year వెళ్ళిన ఒక 6-7 సంవత్సరాలకి 6 నెలలకే గర్భం దాల్చేసింది. 1 year కంతా కొడుకు పుట్టాడు. అంటే దేవుడు పరీక్ష పెట్టాడు, దూకుతుందా లేదా, కోరిక కోరింది, కోరిక నెరవేరుస్తుందా లేదా అని చెప్పేసి ఆడుకున్నట్టే కొడుకు పుట్టాడు. ఒక బాబుకు ఒక 1 year అట్లా అయిన తర్వాత ఇక్కడికి వచ్చారన్నమాట, అహోబిలం దగ్గరికి ఉగ్రస్తంభం. అంటే నేను ఈ కోరిక కోరినానని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి కానీ చెప్పలేదు. లాస్ట్ గా ఆవిడ యొక్క భర్తకు కూడా చెప్పలేదు. అంటే ఎవరు దూకనివ్వరు ఇంకా. అలా చెప్తే ఇంకోటి కోరిక మనం ఇతరులకు చెప్పామంటే అది నెరవేరదు, అది కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికి చెప్పలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబుకు అన్ని పూజలంతా భారీగా చేశారనమాట. పూజ గీజ అంతా చేసేసి బాబుని పక్కన పెట్టుకోబెట్టి ఒకేసారి గోవిందా అని దూకేసింది. ఇక్కడ నుంచి జంప్ చేసేసింది తగ్గుకి. అందరూ ఒకేసారి షాక్. అందరూ ఇప్పుడు కూడా మనం ఉన్నాం ఇడ, ఎవరైనా దూకేస్తే మనం అంతా షాక్ లోకి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు ఏమవుతుంది, దూకేస్తే ఏమవుతుంది, అంతే ఇంకా చనిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంకా తిరిగి మనం పక్కకి వెళ్ళి వెతకడానికి కూడా ఛాన్స్ లేదు. ఇంకా దూకేసింది, చనిపోయింది అని చెప్పేసి అందరూ ఏడ్చి ఇక్కడనే ఇంకా బాడీ కోసం కిందికి వెళ్ళారు, ఎక్కడుంటుందని వెతకడానికి కోసం. ఇంకోటి ఏమైందంటే ఇక్కడ విడిచిపెట్టే బాబు కూడా లేడు. ఆవిడ దూకింది ఒకటే, కానీ ఆ బాబు ఏమయ్యాడంటే ఆ దూకిన తర్వాత ఆమెను ఎతకలాడారు కానీ బాబుని పట్టించుకోలేదు ఎవరు. బాబుని ఎవరు పట్టించుకోలేదు, బాబు కూడా మిస్ అయిపోయాడు. ఇంకా ఇద్దరు సంవత్సరం అంటే దాదాపుగా ఒక నడిచే వయసు ఉంటుంది బాబుకి. ఇంకా బాబు కూడా వెళ్ళిపోయాడు అని చెప్పేసి అందరూ ఏడ్చుకుంటూ జ్వాలకి వెళ్ళారు. ఈడ మిస్ అయిన బాబు, ఈడ దూకిన ఆవిడ మన జ్వాల దగ్గర కూర్చొని ఆ బాబుకు పాలు పట్టిస్తా ఉందంట. అందుకే ఒక 50 సంవత్సరాలకు ముందు.